ఈసారి బాగుంది అది. సో జననేత అని చెప్పుకునే జగన్ గారి గురించి వస్తే ఆయన మీద కేసులు, ప్రతి ఫ్రైడే ఒక కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేతను గ్లోరిఫై చేసి సినిమా తీయడం ఎంతవరకు సబబు? గ్లోరిఫై అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు సినిమా ఇంకా చూడలేదు, నేను ఒక వర్షన్ అనుకున్నా మీకు చూపిస్తున్నాను. కేసులు అంటారా, ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరికి కూడా కేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళకి కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న వరకు మనం ఒకరికే ఎత్తి చూపిస్తా అంటే ఇప్పుడు ఇట్లాగా చూపించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాము. ఇప్పుడు కథగా చేసినప్పుడు, అది కథగా చూసినప్పుడు విల్ లీవ్ ఇట్ టు ఆడియన్స్ టు సే దట్ ఇది మన డబ్బు మనం కొట్టుకున్నామా లేదా ఇది నమ్మదగ్గగా ఉందని. ఆ డబ్బు కొట్టకపోతే వాడు సినిమా వాడు బాగాలేదంటాడు, ఇది నమ్మదగ్గింది ఉందంటే వాడు పక్కనోడికి చెప్తాడు బాగానే ఉందని చూడొచ్చు అని, అంతే. ట్రైలర్ చూస్తే కాంగ్రెస్ పార్టీని బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. టార్గెట్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఆయన జీవితంలో కొన్ని జరిగాయి, ఎవరినో ఒకరిని ఎదిరించినాడు, తిరిగాడు, ఓ పార్టీలోంచి బయటకు వచ్చినాడు, ఆ పార్టీని ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ తగ్గట్టుగా అక్కడ సీన్స్ ఉంటాయండి, అంతే అండి. అంతేగాని దాంట్లో ఎవరో విలను హీరో అది ఏమి ఉండదండి.